ఎందుకు మా లాయర్‌ని అనుమతించట్లేదు అని కేటీఆర్ గారు ఇప్పుడు గోల చేశారు. అంటే నేను జైలుకి పోతా, నాకేం భయం లేదు, నేనేం అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అనేసి కేటీఆర్ అన్నప్పుడు ఎందుకు మరి అంత భయపడాలి? లాయర్ ఎందుకు మరి? ఎందుకు మరి ఆ విషయాన్ని అంత హైలైట్ చేయాలి కేటీఆర్ గారు? మా లాయర్‌ని ఎందుకు అలౌ చేయట్లేదు అని. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన విచిత్రంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు చట్టము న్యాయము పరిధిలోనే కదా జరుగుతుంది ఇప్పుడు విచారణ. దానికి అతీతంగా జరగట్లేదు కదా. చట్ట పరిధిలోకి లాయర్ వ్యవస్థ వస్తుందా రాదా? రాజ్యాంగ పరిధిలోకి వస్తుందా రాదా? ఈరోజు ఆ చట్టం రాజ్యాంగం చెప్పే న్యాయ సూత్రాల ప్రకారంగానే ఒక లాయర్ని వెంట పెట్టుకొని పోవడం అనేది అది సహజ సిద్ధమైంది, చట్టాలలో ఉన్నదే. అనేక సందర్భాల్లో కోర్టులు కూడా లాయర్ల మీద ముందే మీరు విచారించాలని చెప్పేసి చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో పోతున్నాము అని అన్నప్పుడు ఆ న్యాయ పరిధి, ఆ విస్తృతి, దాన్ని బట్టి ఆలోచించి మేము తీసుకెళ్తామని చెప్పేసి అని అన్నారు. దానికి భయపడిపోవడము, వెనకడుగేయడము అనేది ఉండదు. ఇప్పుడు ఇందాక సాదిక్ గారు చెప్పారు, వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలు ఇంతకుముందు కోర్టు ఏం చెప్పింది, మా కోర్టు దానికి ఏమేమి ఆధారాలు ఉన్నాయో మీరు పకడ్బందీగా చేసిన తర్వాత దాన్ని ఏమన్నా చేయొచ్చు, కానీ ముందే చేయడానికి వీలు లేదని చెప్పేసి క్లియర్గా చెప్పింది. ఈరోజు ఏ కారణం చేత మీరు చేయాలనుకుంటున్నారు, ఏ గ్రౌండ్స్ కింద చేయాలనుకుంటున్నారు అనేది నిజాలు తేలకన్నా ముందే మీరు ఎందుకు స్పీడప్ చేస్తున్నారు? నిజాలు నిజంగానే జరిగినాయి అని అనుకున్నప్పుడు వాస్తవ పరిస్థితుల్ని బట్టి చేయాలి. ఇప్పుడు ఏదైతే అంటే మొత్తం అసలు ఈ కార్ రేస్ అనేది ఒక దాదాపు 140 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసింది. ఈ 140 కోట్ల రూపాయలతోని 100 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టింది, 40 కోట్ల రూపాయలు మాత్రమే మన ప్రభుత్వం తరఫు నుంచి మున్సిపల్ నుంచి తీసుకుంది. అయితే దీంట్లో 40 కోట్ల రూపాయలు కూడా ఆ కంపెనీకే ఇచ్చాను, స్వయంగా ఇచ్చాము అని చెప్పేసి కేటీఆర్ గారే చెప్పారు. ఎందుకు అంటే మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఒక మంత్రిగా, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆ రైట్ ఉంది, నేను అధికారులతో మాట్లాడి వాళ్ళ ద్వారానే ఆ పని చేయించాను, చెప్పాను, అది అధికారుల తప్పు కాదు, ఏం కాదు, అదేమన్నా ఉంటే అది నా బాధ్యత, నా సమక్షంలో జరిగింది అని చెప్పేసి చెప్పారు. సరే, ఈ 40 కోట్ల రూపాయలు ఎప్పుడు సమస్య అవుతుంది అని అంటే, ఖచ్చితంగా కేటీఆర్ గారి జేబులోకి పోతేనో, లేకపోతే కేటీఆర్ గారి సంబంధికుల జేబులోకి పోతేనో, లేకపోతే కేటీఆర్ గారి బినామీలు అనండి, లేకపోతే ఇంకొకళ్ళు అనండి, ఏమన్నానండి, ఇంకా పోతేనో అది మీరు బయటపెట్టి, ఇగో మీకు సంబంధించిన అకౌంట్లోనే 40 కోట్ల రూపాయలు పోయినాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దోషులే అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే గతంలో మనం కొన్ని కేసులు చూసాం కాబట్టి, ఆ కేసుల్లో మనం విన్నాం కాబట్టి నేను దానికి సంబంధించి మాట్లాడుతున్నా. ఈరోజు ఆ డైరెక్ట్గా షెల్ కంపెనీలకు వెళ్ళలేదు, డైరెక్ట్గా లేకపోతే వీళ్ళ పర్సనల్ దాంట్లోకి వెళ్ళలేదు, అవి డైరెక్ట్గా ఆ కంపెనీ, సంబంధిత కంపెనీ ఏదైతే ఉందో, మనకు ఈ కార్ రేస్ ప్రొవైడ్ చేసిన మనం ఒప్పందం ఏదైతే చేసుకున్నామో ఆ కంపెనీకి వెళ్ళినాయి. ఆ కంపెనీ ఏమన్నా మనకు చెప్పిందా, కోర్టుకు చెప్పిందా, లేకపోతే ఏసీబీకి చెప్పిందా, లేకపోతే మన తెలంగాణ గవర్నమెంట్కి ఏమైనా లెటర్ రాసిందా? అయ్యా మాకు మాత్రం ఎటువంటి లెటర్ రాలేదు, అలా డబ్బులు రాలేవు, 40 కోట్ల రూపాయలు ఏమైనాయో మాకు తెలియదు, ఈ కార్ రేస్ పెట్టిన మాట వాస్తవమే, కానీ మాకు మాత్రం డబ్బులు రాలేవు, ఏం జరిగిందో మాకు దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారా? ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరిచ్చారు? అంటే ఇప్పుడు నిందితులు ఎప్పుడు మారుతారు మేడం? నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవారు, నేను ఒక బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉన్నాను, మీకు ఇచ్చాను అని నేను అంటున్నాను, మీరేమనాలి? ఇవ్వలేదు అన్నప్పుడు కదా నేను తప్పుడు పని చేసినట్టు. మరి ఆ కంపెనీ ఈరోజు చెప్పలేదు కదా, ఇప్పటి వరకు కూడా కంపెనీ మా దగ్గరికి డబ్బులు రాలేవని చెప్పలేదు కదా. చెప్పినప్పుడు దోషిగా తేలుతారు ఎవరైనా సరే, దాంట్లోకి కేటీఆర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకో XY పర్సన్ ఎవరైనా కావచ్చు.